ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థించుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాము. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనము నుండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చని నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కిరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతనని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కిరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు దేవా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రతి పరిస్థితిలో మాకు తోడయ్యుండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకు నిండు మనసుతో స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవా, మీరు మాకు బోధించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మీ వైపు ఆశతో చూస్తూ ఉన్నాము. మీరు మాతో మాట్లాడండి, మీ కృప చూపించండి. యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. దై విల్ బీ డన్, నీ చిత్తము నెరవేర్చబడునుగాక అనే ఈ సిరీస్లో ప్రియులారా, రాజులను గూర్చి ప్రవక్తలను గూర్చి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. గడిచిన వారములో రాజైన ఆహాబును గూర్చి ధ్యానం చేసి ఉన్నాము. ప్రియులారా, ఆహాబు పరిపాలిస్తున్నటువంటి ఆ కాలంలోనే దేవుడు ఏర్పాటు చేసినటువంటి దైవజనుడు, దేవుని ప్రవక్త అయినటువంటి ఏలియాను గుర్చినటువంటి సంగతులను మనము ధ్యానం చేసుకుందాము. ప్రియులారా, బైబిల్ గ్రంథంలోనే ఏలియా దైవజనుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవక్తగాను, ఒక ప్రత్యేకమైనటువంటి పర్సనాలిటీగాను మనము చూస్తూ ఉన్నాము. దేవుని చిత్తమైనట్లయితే ఆ సంగతులను మనము ధ్యానం చేసుకుందాము. మరొకసారి వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనము. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతటా అనే మాట చూస్తూ ఉన్నాము.
అంతటా అనే మాట అంత ముందు జరిగినటువంటి సందర్భాన్ని, ఇప్పుడు జరగబోతున్న సందర్భాన్ని రెండింటిని జత చేస్తూ ఉంది. అంతటా అనే మాట ముందు జరిగినటువంటి సంగతిని, ఇప్పుడు తెలియచేస్తున్న సంగతిని కనెక్ట్ చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గడిచిన వారంలో మనము చెప్పుకున్నట్లుగా ఆహాబు యొక్క పరిపాలన ఎంతో దుర్మార్గంగా ఉంది. ఆహాబు యొక్క పరిపాలన దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి విరోధముగాను, దేవుని ప్రజలకు శాపగ్రస్తముగా ఉండడం అనేది మనము చూసి ఉన్నాము. ప్రియులారా, ఆహాబు పరిపాలనలో కేవలము ప్రజలు విగ్రహారాధన చేయడం మాత్రమే కాకుండా దేవుడైన యెహోవా స్థానములో బయలుదేవతను వారు పూజించడము మనము చూస్తూ ఉన్నాము. కేవలము పోతదూడ చేసుకొని విగ్రహారాధన చేయడం మాత్రమే కాదండి, దేవుని స్థానములో బయలుదేవతను పూజించి, బయలుదేవతను ఆరాధించి విగ్రహారాధన చేయడం అనేది చాలా భయంకరమైన సంగతిని గడిచిన వారంలో మనం చెప్పుకున్నాము. ప్రియులారా, వారి యొక్క రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సామాజిక, నైతిక, ఆత్మీయ విలువలు అధ్వానముగా ఉన్న సమయంలో, ఆర్థికంగా చూసినట్లయితే వారు చితికిపోయిన పరిస్థితిలో ఉన్నారు. ఆత్మీయంగా చూసినట్లయితే మిక్కిలి దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నారు. సామాజికంగా చూసినట్లయితే, నైతికంగా చూసినట్లయితే మిక్కిలి క్రింద స్థాయిలో ఉన్నారు, నీచమైన స్థాయిలో ఉన్నారు. అటువంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు దేవుడు తన ప్రజలను విడిచిపెట్టక వారి యొద్దకు ప్రవక్తను పంపించడం అనేది మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రజలను చక్కదిద్దడానికి, ప్రజలను తిరిగి తన మార్గంలోనికి నడిపించడానికి, వారిని సరిచేయడానికి, వారిని బాగు చేయటానికి, ప్రియులారా, తిరిగి దేవుడు వారితో మాట్లాడటానికి తన ప్రవక్తను వారి మధ్యలోనికి పంపించడం అనేది ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. పరిస్థితులు అధ్వానముగా ఉన్నాయి, పరిస్థితులు దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ఉన్నాయి, పరిస్థితులు దేవుని ప్రజలకు ప్రతికూలముగా ఉన్నాయి, శాపగ్రస్తమైన పరిస్థితిగా ఉంది. ప్రియులారా, అక్కడ ముందు చూసినట్లయితే దేవుడు ఏదైతే శాపగ్రస్తమని చెప్పాడో ఆ యొక్క పట్టణాన్ని తిరిగి వారు నిర్మించడం అనేది మనము చూస్తూ ఉన్నాం. ఆ ముందు మాటలో మనకు కనబడతా ఉంది. శాపగ్రస్తమైనది తిరిగి వారు నిర్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రియులారా, సింబాలిక్గా ఒక మాట ఏమిటంటే, దేవుడు శపించినటువంటి ఆ పట్టణాన్ని, యెరికో పట్టణాన్ని వారు తిరిగి నిర్మించాలని ప్రయత్నం చేయడమే వారి యొక్క అధ్వాన పరిస్థితికి సాదృశ్యముగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు తనదైన ఒక ప్రవక్తను వారి మధ్యకు పంపించి వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా. ప్రియులారా, ఏలియా చాలా బలమైనటువంటి, శక్తివంతమైనటువంటి ప్రవక్తగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ఏలియా అనే మాటకు యెహోవా నా దేవుడు అని అర్థము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ పేరుకు తగినట్లుగానే ప్రియులారా, ఏలియా తనదైన శైలిలో ఒక గొప్ప పరిచర్యని చేయటము మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తనదైన విధానంలో, తనదైన శైలిలో ఏలియా పరిచర్య చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఏలియా పాత నిబంధన గ్రంథంలోనే కాదు, క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనకు
కనిపిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఒక మాట చదువుదాము చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో చదివినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనము. వారు చూసి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. క్షమించండి, 1వ అధ్యాయము 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ప్రియులారా, ఇది బాప్తిస్మిచ్చే యోహాను గూర్చినటువంటి మాట. బాప్తిస్మిచ్చే యోహాను ఏలియా శక్తి అధికారము కలిగినటువంటి వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే దేవుడు ఏలియా లాంటి ఒక ప్రవక్తను తిరిగి పంపిస్తాను అని వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ మాట కూడా మనం చూడొచ్చు. మలాకీ గ్రంథంలో ఆ మాట మనకు కనబడతా ఉంది. మలాకీ 4 అధ్యాయము 5, 6 వచనాలు చూసినట్లయితే, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకుంటున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టు, పిల్లల హృదయములను తండ్రుల తట్టు తిప్పును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఏలియా ప్రవక్త చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రవక్తగాను, దైవజనునిగాను, ప్రాముఖ్యమైనటువంటి పర్సనాలిటీగా మనము చూస్తూ ఉన్నాము. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తును ఆ ప్రజలు చూసి, రాబోచున్న ఏలియావు నీవేనా అని అడిగిన సందర్భం కూడా ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరపు కొండ మీద రూపాంతరము చెందుతూ ఉండినప్పుడు ఆయనను దర్శించడానికి మోషే, ఏలియాలు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యముగా ఉండినట్లయితే ఏలియా ప్రవక్తలకు సాదృశ్యముగా ఉండినట్లుగా గడిచిన వారాల్లో మనం చెప్పుకున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, ఏలియా చాలా శక్తివంతమైనటువంటి ప్రవక్తగాను, పాత నిబంధన కాలములోను అలాగే క్రొత్త నిబంధన కాలములోను చాలా ప్రాముఖ్యమైనటువంటి పర్సనాలిటీగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఒక విషయాన్ని గమనించండి. ఏలియా తన పరిచర్యలోనికి ప్రవేశించడము, ఆ స్క్రీన్లోనికి అవడం అనేది చాలా అకస్మాత్తుగా జరిగింది. ఏలియా యొక్క పుట్టు పూర్వోత్తరాలు మనకేమీ కనిపించవు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మనకు తెలియదు. తన పరిచర్య ముగించిన తర్వాత ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. దేవుని యొద్దకు కొనుక్కోబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇది చాలా మిస్టీరియస్గా మనకు కనబడుతూ ఉంది. ఇంతకు ముందు నేను ఒక మాట చెప్పాను. దేవుడు తన పనిని జరిగించుకోవడానికి ఆయా వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకోవడం మనందరికీ తెలిసినదే. ప్రియులారా, తన చిత్తము, తన ఉద్దేశము, తన ప్రణాళిక జరిగించుకోవడానికి దేవుడు వారిని పాత్రలుగా వాడుకుంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు చేసినటువంటి లేదా వారికి అప్పగించబడినటువంటి ఆ పరిచర్యను ముగించి వారు దేవుని యొద్దకు కొనిపోబడ్డము మనకు కనబడతా ఉంది. కొన్నిసార్లు దేవుని సేవకుల యొక్క బ్యాక్గ్రౌండ్స్ అనేవి చాలా మిస్టీరియస్గా మనకి కనబడతా ఉన్నాయి. అటువంటి వ్యక్తుల్లో
ఒక వ్యక్తి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంతకు ముందు అతని గురించి మనం చూసాము, కానీ మరొకసారి అతని గురించి చూద్దాము. చూడండి, ఆదికాండము 14వ అధ్యాయము 17వ వచనములో చూసినట్లయితే షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ మాట చదువుదాము. అతడు కదుర్లా యొమోరును అతనితో కూడా నున్న రాజును ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. 18వ వచనం, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. షాలేము రాజు అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. 19వ వచనములో, అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. ప్రియులారా, యాజక ధర్మం అనేది, యాజక క్రమం అనేది మనకు నిర్గమాకాండంలో అహరోను వంశములో నుండి మనం చూస్తూ ఉన్నాం. కానీ అబ్రహాము ఇంకా వాగ్దాన దేశముని స్వతంత్రించుకోక మునుపు, లేదా అబ్రహాము పట్ల దేవుడు చేసిన వాగ్దానము పూర్తిగా నెరవేర్చబడక మునుపు, ఇంకా ఇంకొక మాటలో చెప్పాలి అంటే అసలు అబ్రహాము యొక్క యాజక ధర్మం అనేది ప్రారంభించబడక మునిపే సర్వోన్నతుడైన దేవునికి ఒక యాజకుడు ఉండడం అనేది మిస్టీరియస్ సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు మెల్కీసెదెకు. షాలేము అనేది యెరూషలేము పట్టణంలో దేవుని కొరకు సేవ చేసేటువంటి ఒక యాజకుడు ఉన్నాడు. ఆయన సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మనకు తెలియదు. ఆయన ఎక్కడ ఉండేవాడో, ఆ తర్వాత ఏం చేశాడో మనకైతే తెలియదు. కానీ ప్రియులారా, సర్వోన్నతుడైన దేవునికి యాజకుడై ఉండి సాక్షాత్తు దేవుడు ఏర్పాటు చేసినటువంటి సాధనమైనటువంటి అబ్రహామును ఆశీర్వదించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మిస్టీరియస్ థింగ్. కొన్నిసార్లు కొన్ని సంగతులను దేవుడు మనకు మరుగు చేస్తూ ఉంటాడు. ప్రియులారా, అవి మరుగు చేయడం వలన మంచిది మనకి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏంటంటే, నాకు మెల్కీసెదెకు యొక్క చరిత్ర తెలిసింది, లేదా ఏలియా యొక్క బ్యాక్గ్రౌండ్ తెలిసింది అని చాలాసార్లు చెప్పుకొని వస్తూ ఉంటారు. ప్రియులారా, అటువంటి ఆశ ఉండడం మంచిదే, తెలుసుకోవాలనే ఆశ ఉండడం మంచిదే. కానీ ప్రియులారా, దేవుడు మరుగు చేసిన దానిని తెలుసుకోవాలని ప్రయత్నించడము ప్రమాదకరమైనది. దయచేసి ఆ విషయాన్ని చాలా స్పష్టంగా మీరు గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క యాజకత్వం కూడా మెల్కీసెదెకు యాజకత్వంతో పోల్చబడింది. మెల్కీసెదెకు నిరంతరము దేవునికి యాజకుడై ఉన్న ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవునికి యాజకుడై ఉన్నాడనే సంగతి హెబ్రీ పత్రికలో మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఆ మెల్కీసెదెకు యాజకత్వము అంతగా దేవుని దృష్టిలో అంగీకరించబడింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క యాజకత్వం కూడా మెల్కీసెదెకు యాజకత్వంతో పోల్చబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి విశేషమైన సంగతి ఏంటంటే, వారి బ్యాక్గ్రౌండ్స్ మనకు తెలియకపోయినా, ప్రియులారా, వారు ఎక్కడి నుంచి వచ్చారో మనకు తెలియకపోయినా, దేవుడు వారి ద్వారా గొప్ప పరిచర్యను జరిగించాడు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏలియా ఎక్కడి నుంచి వచ్చాడో మనకు తెలీదు. అకస్మాత్తుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు.
తన పనిని ముగించుకొని దేవుని యొద్దకు కొనుపోబడ్డాడు. మెల్కీసెదెకు ఆయన పుట్టుపూర్వోత్తరాలేంటో మనకు తెలియవు. ఆయన సర్వోన్నతుడైన దేవునికి ఏ విధంగా యాజకుడై ఉన్నాడో మనకు తెలియదు. కానీ అబ్రహామును ఆశీర్వదించి అబ్రహాము దశమ భాగం ఇవ్వగా దాన్ని స్వీకరించి దేవునికి యాజకుడై ఉండినట్లుగా మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున యేసుక్రీస్తు ప్రభువారి యొక్క యాజకత్వం కూడా ఉండినట్లుగా దేవుని వాక్యము సాక్ష్యం ఇచ్చినట్లుగా ఆయన పరిచర్య అనేది ఉంది. కనుక మనకు వ్యక్తి ప్రాముఖ్యము కాదు, దేవుడు చేసినటువంటి పరిచర్య లేదా దేవుడు అప్పగించినటువంటి పరిచర్య ప్రాముఖ్యమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా రోజుల క్రితం ఒకరు ఒక ఉపమానాన్ని చెప్పారు. అదేంటంటే, మనకు పోస్ట్ మ్యాను ఉత్తరం తెచ్చిస్తూ ఉంటాడు. ప్రియులారా, ఎవరు మనకు ఉత్తరం తెచ్చిచ్చారనేది ప్రాముఖ్యం కాదు, ఆ ఉత్తరంలో ఏముంది, సందేశం ఏంటనేది ప్రాముఖ్యం. అది అందించిన వారు ప్రాముఖ్యము కాదు. ప్రియులారా, అందులో ఏముందనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వారి యొక్క బ్యాక్గ్రౌండ్స్ మనకు తెలియకపోయినా వారు చేసినటువంటి పరిచర్య, దానిలో నుండి కొన్ని మంచి పాఠాలు మనం ఎప్పుడూ నేర్చుకోవలసి ఉన్నదనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా వస్తూనే దేవుని యొక్క తీర్పును ప్రకటించినటువంటి వ్యక్తిగా దేవుని వాక్యములో మనకు స్పష్టంగా కనబడతా ఉంది. మిగతా ప్రవక్తుల వలె బుజ్జగించి బోధపరిచి బతిమాలేటువంటి పరిస్థితి ఏలియాలో లేదండి. తను ఏదైతే దేవుని మాటను చెప్పాలనుకున్నాడో, ఏదైతే దేవుని మాటను తెలియచేయాలనుకుంటూ ఉన్నాడో, ఎటువంటి సందేహము లేకుండగా, ఎటువంటి మొహమాటము లేకుండగా నిష్కర్షగా దేవుని వాక్యాన్ని ప్రకటించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఏలియా వస్తూనే ప్రజలకు అగపడుతూనే రాజుకు ఒక వర్తమానం తీసుకొని వచ్చి దేవుని యొక్క తీర్పును తెలియచేస్తూ ఉన్నాడు. ఆ మాటలు మనం చదువుదాం. చూడండి, 17వ అధ్యాయము 1వ వచనము. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక. ప్రియులారా, ఏలియా చెప్తున్న సంగతి ఇది నా మాట కాదు, ఇది నా ఉద్దేశం కాదు, ఇది నా తలంపు కాదు, ఇది నా ఆలోచన కాదు, ఇది నేను మీకు చెప్పే మాట కాదు, ఇది దేవుని మాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా. ఇది దేవుని మాట, ఇది దేవుడు చేసినటువంటి కార్యము. ఆ సంగతిని నేను మీకు చాలా సూటిగా తెలియచేస్తూ ఉన్నానని చెప్పి రాజుకు ఈ వర్తమానం తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ప్రియులారా, ఇలా ప్రకటించాలి అంటే దేవుని యొక్క ధైర్యము దేవుని సేవకునికి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎటువంటి మోమాటము లేకుండగా, ఎటువంటి సందేహము లేకుండగా దేవుని మాట, దేవుని తీర్పు ఉన్నది ఉన్నట్లు ప్రకటించడము దేవుని సేవకుని యొక్క మంచి లక్షణము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలాసార్లు దేవుని సేవకులు మోమాట పడుతూ ఉంటారు. అయ్యో, ఈ మాట చెప్తే ఏమనుకుంటారో, ఈ మాట చెప్తే ఎలా ఫీల్ అవుతారో, ఈ మాట చెప్తే వారికి నొప్పిస్తుందేమో అని తర్జన భర్జన అవుతూ ఉంటారు. ఇది సహజమే. కానీ ప్రియులారా, దేవుని సేవకుడు నిష్కర్షగా మోమాటం లేకుండా దేవుని మాటను ఉన్నది ఉన్నట్లుగా తెలియచేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని
ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే దేవుని మాట ఉన్నది ఉన్నట్లుగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు నా మాటలు మీకు బాధ పెట్టవచ్చు, కొన్నిసార్లు నా మాటలు మీకు నొప్పించవచ్చు. కానీ ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అది మీకైనా నాకైనా. కొన్నిసార్లు దేవుని వాక్యము మీకే కాదు, నాకు హెచ్చరిక. కొన్నిసార్లు దేవుని వాక్యము మీకే కాదు, నాతో మాట్లాడుతూ ఉంటుంది. నేను సరి చేసుకొనులాగున, నేను దిద్దుకొనులాగున, నేను మరొకసారి దేవుని సంతకు వచ్చి పశ్చాత్తాప పడులాగున దేవుని వాక్యము నాతో మాట్లాడుతూ ఉంటుంది. కనుక దేవుని వాక్యానికి మీరైనా నేనైనా తల వంచాలని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఏలియా దైవజనుడు ఎటువంటి మొహమాటము లేకుండా దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. వస్తూనే దేవుని యొక్క తీర్పును ప్రకటిస్తూ ఉన్నాడు. రాజా, నీవు దేవుని మాట వినలేదు. రాజా, నీ ప్రజలు దేవుని మాట వినలేదు. దేవునితో చేసిన నిర్లక్ష్యాన్ని, దేవునితో చేసిన నిబంధనను నిర్లక్ష్యం చేసి ఉన్నారు. గనుక దేవుడు తన నిబంధన క్రమశిక్షణ ప్రకారము వర్షము రాకుండా ఆపు చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యములో చాలా స్పష్టముగా మాటలు ఉన్నాయి. ఆ మాటలను ఒకసారి మనం చదువుదాము. చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుదాము. చూడండి, ఎవరైనా వీలైతే మైక్ తీసుకొని చదవండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 23, 24 వచనాలు చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. చదవండి ఎవరైనా. నీ తలపైన ఆకాశము ఎత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. చాలండి ప్రియులారా, నీ పైనున్న ఆకాశము ఎత్తడి వలె ఉంటుంది, నీ క్రిందనున్న భూమి ఇనుము వలె ఉంటుంది. ఎందుకు? దేవుని మాట మీరు వినకపోయినట్లయితే. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయములో మనం చూసినట్లయితే దీవెనలు కనిపిస్తాయి, శాపము కనిపిస్తూ ఉంది. మీరు నా మాట శ్రద్ధగా వినినట్లయితే ఈ దీవెనలు, ఈ ఆశీర్వాదములు మీ మీదకు వస్తాయి. మీరు నా మాట వినకపోయినట్లయితే ఇటువంటి శాపము మీ మీదకు వస్తూ ఉంది. ఎటు వెళ్ళాలో మీరే నిర్ణయించుకోనండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు నా మాట వినక, నా నిబంధన పద్ధతులను పాటించక ఉండినట్లయితే పైనున్న ఆకాశము ఎత్తడి వలె, క్రిందనున్న భూమి ఇనుము వలె ఉంటూ ఉంది. ఇంకా లేవి కాండంలో చూసినట్లయితే అవే మాటలు మనకు కనబడతా ఉన్నాయి. చూడండి, లేవి కాండము 26వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుదాము. లేవి కాండము 26వ అధ్యాయము 18, 19 వచనాలు దయచేసి ఎవరైనా చదువుతారా? ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మును దండించెదను. అదే అధ్యాయము 3, 4 వచనాలు చదివినట్లయితే అక్కడ మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, ఫలించును, మీ ద్రాక్ష పంట కాలము వరకు మీ నూర్పు సాగుచుండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు సకాలంలో వర్షాలు పడాలి అంటే
మీ పంటలు సరిగ్గా పండాలి అంటే మీరు నా మాట వినాలి అని దేవుడు ఎంతో స్పష్టంగా వారికి బోధిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇంత జరిగినా మీరు నా మాట వినకపోయినట్లయితే, మీరు నా మాట అంగీకరించకపోయినట్లయితే, మీరు నా మాట లక్ష్య పెట్టకపోయినట్లయితే ఆకాశము ఎత్తడి వలన భూమి ఇనుము వలన ఉంటుంది. అంటే దాని అర్థము వర్షం ఉండదు, ఫలభరితమైన జీవితం ఉండదు అని చెప్పి దేవుడు వారిని హెచ్చరిక చేయడము మనము చూస్తూ ఉన్నాము. అయినా దేవుని పిల్లలు దేవుని మాట వినలేదు. మరి ముఖ్యంగా ఆహాబు, ఇశ్రాయేలు వారిని పరిపాలిస్తున్నటువంటి ఆ కాలంలో వారు ఎంతగానో దేవుని దృష్టికి చెడుతనం జరిగించి ఉన్నారు, దేవుని దృష్టిలో అసహ్యముగా జీవించి ఉన్నారు. దేవుని ఆరాధించటం అని దేవుని స్థానములో బయలుదేవతలను, విగ్రహాలను ఆరాధించి ఉన్నారు. అది దేవునికి గొప్ప మనస్తాపాన్ని కలిగించింది. అందును బట్టి దేవుడు తన ప్రవక్తను పంపించి ఇశ్రాయేలు ప్రజలను గద్దిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కేవలం గద్దించడం మాత్రమే కాదండి, తన తీర్పును తన ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క తీర్పు ప్రజల మీదకు వస్తూ ఉంది. అహాబు రాజా, నీవు దేవుని మాట వినక, దేవుని చిత్తము చేయక, నీవు దేవుని అనుసరించడం మాత్రమే కాకుండా నీ ప్రజలను కూడా దేవుని చిత్తము చేయనీయకుండా నువ్వు చేసి ఉన్నావు గనక వర్షమైనను మంచైనను పడదని ఏలియా ప్రకటన చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియులారా, దేవుని యొక్క తీర్పు ఆ విధముగానే ఉంటుంది. దేవుడు ముందు సరి చేసుకోమని చెప్తాడు. దేవుడు ఆయా సంగతులను ముందుగా బోధిస్తాడు. దానిని వినకపోయినట్లయితే ఆయన తప్పక తీర్పు తీరుస్తాడనే సంగతిని మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకము చేసుకోవలసి ఉన్నది. దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి ఏలియా ప్రార్థించి వర్షము పడకుండా ఆపు చేసినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. క్రొత్త నిబంధనలో దీనికి సంబంధించి మరొక లేఖన భాగం ఉంది. ఆ లేఖన భాగాన్ని చదువుదాము. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుదాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి, మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఏలియా దేవుని ఎదుట నీతిమంతుడై ఉన్నందువలన ఆయన ప్రార్థన మనపూర్వకంగా ఉండినట్లుగా దేవుని వాక్యము సాక్ష్యమిస్తూ ఉంది. అవును ప్రియులారా, నీతిమంతుని ప్రార్థన దేవుడు పెడచెవిన పెట్టడు. నీతిమంతుని విజ్ఞాపన దేవుని ఎదుట మనపూర్వకంగా ఉండి బలమైనదిగా ఉండినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. సరే, 17వ వచనం చూసినట్లయితే, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తములో ఉన్న దేవుని సేవకుడు, నీతిమంతుడైన దేవుని సేవకుడు చేసినటువంటి ప్రార్థన మనపూర్వకమైనదై బలమగలదై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ ప్రకారముగా ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే,
కానీ ఆయన ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరములు వర్షము లేదని దేవుని వాక్యము సాక్ష్యమిస్తా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవును ప్రియులారా, యథార్థమైన ప్రార్థన దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉంటుంది. మనపూర్వకమైన ప్రార్థన దేవుని ఉద్దేశాన్ని జరిగిస్తూ ఉంటుంది. కనుక దేవుని చిత్తము నెరవేర్చబడినట్లుగా, దేవుని ఉద్దేశము నెరవేర్చబడినట్లుగా మనపూర్వకమైన ప్రార్థన మనము చెయ్యాలని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు వర్షము మంచు లేకుండా నిలుపు చేసి ఉన్నాడు. అలాగే ఆయన మరలా ప్రార్థించినప్పుడు దేవుడు తిరిగి వర్షాన్ని కురిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, దైవజనుని యొక్క ప్రార్థన దేవుని చిత్తానికి తాళపు చెవిగా ఉండినట్లుగా, దేవుని ఉద్దేశానికి తాళపు చెవిగా ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక దైవజనుని యొక్క ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. కనుక దైవజనుడు యథార్థవంతుడై, నీతిమంతుడై, మనపూర్వకముగా ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మెప్పుకోలు కోసము ప్రార్థన చేయని అవసరం లేదు. మనుషులకు కనపరుచుకోవడానికి ప్రార్థన చేయని అవసరం లేదు. లేదా మనుషులు మెచ్చుకుంటారని ప్రార్థన చేయని అవసరం లేదు. ప్రియులారా, మనపూర్వకముగా దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తానుసారమైన ప్రార్థన దైవజనుడు చేయవలసి ఉన్నదని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏలియా ప్రార్థన చెయ్యగా వర్షము మంచు నిలిచిపోయింది. కనుక దేవుడు ఏలియాకు ఈ సంగతిని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. 2వ వచనము నుండి, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనము నుండి, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియచేయగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని మాట, నేను ఈ దేశం మీదకి క్షామాన్ని తీసుకొని రాబోతూ ఉన్నాను. ఈ ప్రజలు దేనినైతే ఆరాధిస్తూ ఉన్నారో అవి కేవలము విగ్రహాలు అని నిరూపించలాగున, సర్వ సృష్టికర్తను నేనని ఈ ప్రజలు తెలుసుకునేలాగున వారి మీదకి క్షామాన్ని, తెగులును, కరువును తీసుకొని రాబోతూ ఉన్నాను. కానీ నిన్ను నేను ఒక చోట భద్రముగా దాచి ఉంచుతాను గనుక నీవు తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుమని దేవుడు ఏలియాతో చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియులారా, దేవుడు తన ప్రజలను, తన సేవకులను కాపాడుతూ ఉంటాడు, వారిని భద్రపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆహాబు రాజు ఏలియా విషయంలో ఒకవేళ కోపగించుకుని ఉండవచ్చు. ఆహాబు రాజు ఏలియా విషయంలో ఎంతో పగతో ఉండి ఉండవచ్చు. కానీ దేవుడు ఏలియాను భద్రపరుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అక్కడ పోషిస్తూ ఉండినట్లుగా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. 4వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతానని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చెప్పున యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలములు అక్కడ
కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు చేసినటువంటి ఏర్పాటు కొన్నిసార్లు మనకు అర్థం కాదు. మనం ఊహించే వాటికంటే, మనం ఆలోచించే వాటికంటే అత్యున్నతంగా జరిగించే దేవుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకు దాహమైనప్పుడు నీ దాహాన్ని తీర్చుకోవడానికి కెరూతు వాగును దేవుడు చూపెడతా ఉన్నాడు. నీకు ఆకలైనప్పుడు భోజనము చేయటానికి దేవుడు కాకులను ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత విశేషమైన సంగతో కదా ప్రియులారా. నిజానికి మనందరికీ తెలిసినదే, కాకులు చాలా హీనమైనటువంటి పక్షి. పశువుల్లో గాడిద ఎలాగ హీనమైనదిగా నీచ పశువుగా ఎంచుతూ ఉంటారో, పక్షుల్లో కాకిని చాలా హీనంగా నీచమైనటువంటి పక్షిగా ఎంచుతూ ఉంటారు. ఉదాహరణకి ఎవరైనా కొంచెం నల్లగా ఉన్నారనుకోండి, కాకిలాగా ఉన్నావరా అంటారు. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు. వాడు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవాడు. అదేంటంటే, కాకి తెలుపురా నీది అంటూ ఉండేవాడు. అంటే అపహాస్యం చేయడానికి, హాస్యం చేయడానికి. ఎవరైనా అందవికారంగా కనబడితే ఆమె కాకిలాగా ఉందండి అంటారు. ఏదైనా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అమ్మాయి మంచిగా లేకపోయినట్లయితే, కలర్ కొంచెం తక్కువ ఉంటే అమ్మాయి కాకిలాగా ఉందండి అంటారు. అబ్బాయి కొంచెం వైట్గా ఉంటే కాకి మూతికి దొండ పండులాగా ఉందండి అంటారు. విన్నారా ఈ సామెతలు ఎప్పుడైనా? హల్లెలూయా. ఎనీవే ప్రియులారా, కాకి అనేది చాలా చాలా మట్టుకు అంగీకారమైనటువంటి పక్షి కాదు. దేవుని వాక్యంలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. సమయం లేదు కనుక వాటిని నేను చూడట్లేదు. కానీ ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము ప్రియులారా చూసినట్లయితే అక్కడ మనకి చాలా ప్రాముఖ్యమైన సంగతి కనబడతా ఉంటుంది. కాకి. లేవి కాండము 11వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చదివినట్లయితే కాకులు నిషేధించబడినట్లుగా లేదా నిషేధించబడినటువంటి గుంపులో కాకిలు ఉండినట్లుగా ప్రతి విధమైన కాకి అనే మాట అక్కడ రాయబడి ఉంది. కనుక కాకి స్వభావం కూడా మనకు తెలుసు. వింటున్నారా నా మాట? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, కాకి యొక్క స్వభావం మనకు తెలుసు. కానీ దేవుడు కాకులను పంపించి దేవుని సేవకుడిని పోషిస్తూ ఉన్నాడు. ఎందుకంటే కరువు. ప్రియులారా, దేశమంతా కరువు వ్యాపించి ఉన్నది. వర్షము లేదు. కనుక ఆ కరువును తట్టుకోవడానికి, తాళుకోవడానికి దేవుడు పంపించినటువంటి ఆహారము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో చూసినట్లయితే ఇది భౌతికంగా వారి జీవితాల్లో కరువే కాదండి. ఆత్మీయంగా చూసిన వారి జీవితాల్లో కరువు అనేది కనబడతా ఉంది. ఎందుకంటే ఈ 3.5 సంవత్సరములు దేవుడు వారితో మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ప్రియులారా, దేవుని వాక్య ప్రత్యక్షత లేకపోయినట్లయితే అది ఆత్మీయ కరువుగా మనం చూస్తూ ఉన్నాం. అనుకోవచ్చు, మాకు అంతా బాగానే ఉంది, వాక్యము కూడా అందుబాటులో ఉంది, ఇంటర్నెట్లో
ఎక్కడ చర్చ చేసినా వాక్యము ప్రసంగాలు మాకు కనబడతా ఉన్నాయి, వినిపిస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాము. వాక్యము కొదువు లేదు అని అనుకోవచ్చు. కానీ ప్రియులారా, వాక్యపు కరువు అనేది ఈ దినాల్లో ఉంది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, విశేషముగా మనకు వాక్యం ఉండొచ్చు, వాక్యము అందుబాటులో ఉండొచ్చు, కానీ దేవుని ప్రత్యక్ష కలిగిన వాక్యము, దేవుని మాట ఈ దినాల్లో లేదు. దయచేసి ఆ విషయాన్ని గమనించాలని మనము చేస్తూ ఉన్నాను. మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం అనగా లోగోస్, దేవుని వాక్యం అనగా రేమా. లోగోస్ అనేది ఎక్కడ అందుబాటులో ఉంది? ఆన్లైన్లో అందుబాటులో ఉంది, ఆఫ్లైన్లో అందుబాటులో ఉంది. వ్రాయబడిన దేవుని వాక్యము అందరికీ అందుబాటులో ఉండొచ్చు, నేను కాదనటం లేదు. కానీ దేవుడు మాట్లాడినటువంటి, దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి దేవుని వాక్యము ఈ దినాల్లో లేకపోవడము సంఘము కరువు పరిస్థితిని అనుభవిస్తూ ఉంది. ప్రియులారా, మనకు కావలసినది దేవుడు మనతో మాట్లాడినటువంటి రేమ, ప్రత్యక్షత కలిగిన దేవుని వాక్యము కావాలి. ఎందుకంటే దేవుని వాక్యము వర్షముతో పోల్చబడింది. దేవుని వాక్యము వర్షముతో పోల్చబడింది. ప్రియులారా, వారికి వర్షము లేదు, వాక్యము లేదు. దయచేసి ఒకసారి ఒక మాట చదవండి. ఈ మాట చదివి మనం ముందుకు వెళదాము. చూడండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 2వ వచనం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 2వ వచనం చదవండి ఆ మాట. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని వాక్యము వర్షముతో పోల్చబడింది. వారి యొక్క అవిధేయతను బట్టి, వారు దేవుని మాటకు అవిధేయత చూపించిన దాన్ని బట్టి దేవుడు వర్షాన్ని, మంచును ఆపు చేసి ఉన్నాడు. వారికి భౌతికముగా వర్షము, మంచు లేకపోవడం మాత్రమే కాదు ప్రియులారా, ఆత్మీయముగా వాక్యమై ఉన్నటువంటి ఆ వర్షము కూడా వారికి లేదు. ఇది ఆత్మీయ కరువు. ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడలేదు అంటే, దేవుడు తన ప్రత్యక్షతను మనకు చూపించలేదు అంటే అది ప్రమాదకరమైనటువంటి సంగతి. వాక్యము అందుబాటులో ఉంది కదా, వాక్యము తెలియచేయబడతా ఉంది కదా, ఏ చోట చూసినా వాక్యాన్ని మేము చూస్తూ ఉన్నామని అనుకోవద్దు ప్రియులారా. అది లోగోస్ వాక్యము, వ్రాయబడినటువంటి దేవుని వాక్యం మనకు అందుబాటులో ఉండొచ్చు. కానీ వ్రాయబడిన వాక్యములో నుంచి దేవుడు మనతో మాట్లాడవలసినటువంటి ప్రత్యక్షత కలిగిన రేమ వాక్యము ఈ దినాన కరువుగా ఉంది. హల్లెలూయా. ఆ కరువు తీర్చబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది ఈ దినాల్లో ఏమనుకుంటున్నారంటే, ఏముందిలే, చర్చికి ఎందుకు వెళ్ళాలి, బైబిల్ ఉంది ఇంటి దగ్గర చదువుకుంటాం, టీవీలో వాక్యం వస్తుంది వినేస్తాం, ప్రార్థన చేసేస్తాం, అయిపోయింది ఆరాధన, దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలనుకునేటువంటి క్రైస్తవులు కూడా ఈ దినాల్లో ఉండడం చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. అది ప్రమాదకరమైనది. ప్రియులారా, దేవుని ప్రత్యక్షత కలిగిన రేమ వాక్యము మనకు కావాలి అంటే దేవుని సన్నిధికి రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినాల్లో దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి రేమ వాక్యము కరువుగా ఉంది కనుక అటువంటి కరువును మన ఆత్మీయ జీవితంలో మనము
అనుభవించకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని యొక్క తీర్పు వారికి భౌతికముగా కరువును కలిగించడం మాత్రమే కాక దేవుని యొక్క ప్రత్యక్షత లేక ఆత్మీయ కరువు వారి జీవితంలో ఉంది. అందును బట్టి రాజు ప్రవక్త మీద కోపగించుకున్నట్లుగా పగపెడుతూ ఉన్నట్లుగా కూడా మనకు కనబడతా ఉంది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ప్రవక్తను పోషిస్తూ కాపాడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, కాకులు నీకు ఆహారాన్ని తీసుకుని వస్తాయి. కాకి కుళ్ళిన మాంసాన్ని తింటుంది. రోడ్డు మీద ఎక్కడైనా పడిపోయినటువంటి చిన్న చిన్న ఎలుకలు లేదా ఏమైనా ఉంటే అటువంటి మాంసాన్ని తింటుంది. దాని బుద్ధి అది, దాని స్వభావం అది. అయితే ఇక్కడ ఆ కాకులు ఆహారాన్ని తీసుకుని వస్తూ ఉన్నాయంటే చెడిపోయిన మాంసాన్ని తీసుకుని వస్తున్నాయని అర్థం కాదు ప్రియులారా. రొట్టె మాంసాన్ని, శ్రేష్టమైన వాటిని ఆ కాకులు తీసుకుని వస్తూ ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాకి స్వభావం ఏంటి? ఎక్కడైనా దొరికితే అది ముందు తినేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కాదు. దేవుని చేత ఆజ్ఞాపించబడిన కాకులు ఇవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత ఆజ్ఞాపించబడినవి కనుక దేవుని ఆజ్ఞ చెప్పున రొట్టె మాంసాన్ని అనుదినము ఉదయకాలమందు సాయంకాలమందు కూడా దేవుడు పంపిస్తూ ఉన్నాడు. నేను అనుకుంటూ ఉన్నాను, అటువంటి కరువు కాలంలో రొట్టె ఎక్కడ దొరుకుతుంది? అటువంటి కరువు కాలంలో శ్రేష్టమైనటువంటి మాంసం ఎక్కడ దొరుకుతుంది? అది పచ్చి మాంసం కాదు, లేదా రా మీట్ కాదు. అది వండినదైనా రోస్ట్ చేయబడినదైనా అయి ఉండాలి. తినే యోగ్యత కలిగినటువంటి ఆహారం అయి ఉండాలి. మరి అటువంటిది ఎక్కడ దొరుకుతుంది? బహుశా ఆ రాజభవనంలోంచి దేవుడు పంపిస్తూ ఉన్నాడేమో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తెలీదు ఆ సంగతి. కానీ దేవుని సేవకుడు పోషించబడినట్లు దేవుడు కాకులను ఆజ్ఞాపించి ఉదయకాలమందు సాయంకాలమందు రొట్టె మాంసాన్ని దేవుని సేవకునికి పంపిస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి దేవుని భద్రత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతమైనటువంటి దేవుని పోషణ దేవుడు ఆ విధముగా పంపిస్తాడని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. దేవుడు చేయలేనిది ఏదీ లేదు. ఆయన కాకులను ఆజ్ఞాపించగలడు, గాడిద చేత మాట్లాడించగలడు, ఏదైనా చేయగలడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు దేవుణ్ణి స్తుతించాలి. ఏ పరిస్థితి గుండా మనం వెళ్ళినా, ఏ స్థితిలో మనం వెళ్ళినా దేవుడు మనల్ని పోషిస్తాడో, దేవుడు మనల్ని విడిచిపెట్టడనే సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకుందాము. ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసినట్లుగా, కీర్తనాకారుడు చెప్పినట్లుగా, దేవా నీవు నాకు దూరముగా ఉండవద్దు, నీవు నాకు సహాయుడివయ్యుండు. ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు పోషించగలడనే సంగతిని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీ పరిస్థితి నాకు తెలీదు, మీరు ఎటువంటి కష్టంలో వెళ్తున్నారో నాకు తెలీదు, మీ ఆర్థిక పరిస్థితి నాకు తెలీదు. ప్రియులారా, ఏ పరిస్థితి అయినా దేవుడు పోషించుటకు సమర్థుడనే సంగతిని నేను మరొక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే నీవు నేను దేవుని చిత్తాన్ని చెయ్యవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రవక్త అయిన ఏలియా దేవుని చిత్తాన్ని చేయటానికి తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. ఏది ఏమైనా, ఒకవేళ రాజే నన్ను చంపడానికి ప్రయత్నం చేసినా దేవుని మాటను
నేను నిర్లక్ష్య పెట్టను. దేవుని మాటను నేను ప్రకటించక మానను. దేవుని యొక్క తీర్పును ఈ ప్రజలకు నేను ప్రకటిస్తాను అని చెప్పి ప్రవక్త అయిన ఏలియా దేవుని చిత్తాన్ని చేస్తూ ఉండినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ప్రవక్త అయిన ఏలియా వలె మన జీవితాలు కూడా దేవుని చిత్తానికి, దేవుని చిత్తము చేయటానికి సమర్పించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ప్రజలు దేవుని మాట వినలేనప్పుడు, దేవుడు నియమించినటువంటి రాజులు దేవుని మాట వినలేనప్పుడు వారిని సరిచేయటానికి, దేవుని చిత్తాన్ని వారికి జ్ఞాపకము చేసి వారిని సరైన మార్గములో నడిపించడానికి దేవుడు పంపించినటువంటి ప్రవక్త ఏలియా. ఆయన జీవితము ద్వారా దేవుడు మహిమపరచబడి ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినాన మన జీవితాల ద్వారా దేవుడు మహిమపరచబడాలి అని మరొకసారి తెలియచేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి మంచి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహోన్నతుడివైన దేవుడువు, పరిశుద్ధుడువు నీవు గనుక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మిక్కిలి అధ్వానమైన పరిస్థితుల్లో ద్వారము తెరిచి మీ చిత్తాన్ని, మీ ఉద్దేశాన్ని ప్రత్యక్షపరచగలిగిన దేవుడవు నీవు. వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ దీవెన దయచేయండి, మీ క్షేమాన్ని ఉంచండి. నిండు మనసుతో స్తుతిస్తూ ఉన్నాను. నాయనా, ఈ దినాన పరిశుద్ధ బలను మేము సమీపిస్తూ ఉంటుండగా మీ చిత్తము చేసేవారై ఉండినట్లు మమ్మల్ని మేము మీకు తిరిగి సమర్పించుకోవటానికి మీ కృప చూపించండి, మీ దీవెన అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్.